హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 1 మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. మొదటి క్వశ్చన్, అమెజాన్ బోర్డ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంద్రా నూయి. వివరాలు చూద్దాము. అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నూయి. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి అమెజాన్ బోర్డ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆమె అమెజాన్ బోర్డులో స్థానం పొందిన రెండో మహిళ. నూయి ఇంతకుముందు స్టార్బక్స్ ఎగ్జిబిషన్ రోసాలిండ్ బ్రూవర్ బోర్డ్ సభ్యురాలిగా నియమితులవ్వడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఆప్షన్ బి సౌదీ అరేబియా. వివరాలు చూద్దాము. అంతర్జాతీయ సౌరకూటంలో 73వ దేశము. అంతర్జాతీయ సౌరకూటంలో 73వ దేశంగా సౌదీ అరేబియా దేశము సంతకం చేసింది. ఇది కర్కటక రేఖ మరియు మకర రేఖకు మధ్యలో ఉంది. సౌరశక్తి పుష్కలంగా ఉన్న దేశాలలో సౌర సాంకేతిక పరిజ్ఞానము విస్తరణ కోసము ఇదొక సాధారణ వేదిక. ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన 72వ దేశము అర్జెంటీనా. దీని స్థాపన ఫ్రాన్స్లో జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వృద్ధి వేగంలో 10 ఏళ్ళు భారత్దే పైచేయి అని తెలియచేసినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్స్ఫర్డ్. నెక్స్ట్ వన్, వృద్ధి వేగంలో 10 ఏళ్ళు భారత్దే పైచేయి. 2019-28 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5% ఉంటుందని ఆక్స్ఫర్డ్ సంస్థ తెలియచేసింది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటితో చూస్తే అధికమని వివరించింది. భారత్ తరువాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్ 5.3%, ఇండోనేషియా 5.1%, చైనా 5.1%గా వృద్ధి రేటును అంచనా వేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారత్ దక్షిణ కొరియాల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ డి 6 ఒప్పందాలు. వివరాలు చూద్దాము. భారత్ దక్షిణ కొరియాల మధ్య 6 ఒప్పందాలు. భారత్ దక్షిణ కొరియాల మధ్య 6 ఒప్పందాలు జరిగాయి. ఈ మేరకు భారత ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మన్ బే ఇన్ ఒప్పందాలపై సంతకం చేశారు. ఇరు దేశాల సమావేశము దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, జాతీయ సైన్స్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. సో దానికి గల రీజన్ ఏంటో చూద్దాము. ఇంపార్టెంట్. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం సాధించిన విఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్ పట్ల గౌరవ సూచకంగా ఈ తేదీని ప్రకటించారు. సైన్స్ కోసం జనం, ప్రజల కోసం సైన్స్ అన్న నినాదంతో ఈ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో దీన్ని ఎక్కడ ప్రయోగించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ చాందీపూర్. వివరాలు చూద్దాము. QRS-AM పరీక్ష విజయవంతము. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని బహుళ లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉన్న క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను ఒరిస్సాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రంలో ప్రయోగించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి జీవన సాఫల్య పురస్కారము ఎవరికి లభించింది? సో అది ఎందులో లభించిందో కూడా చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి ఉషారాణి గారికి. వివరాలు చూద్దాము. ఉషారాణికి జీవన సాఫల్య పురస్కారము బయోపెస్టిసైడ్ అంతర్జాతీయ సదస్సు బయోకిసాన్ 2019 జీవన సాఫల్య పురస్కారానికి IICT విశ్రాంత శాస్త్రవేత్త పత్తిపాటి ఉషారాణి ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని అమిటీ విశ్వవిద్యాలయంలో జరిగే బయోకిసాన్
6వ సదస్సులో ఈమెకు ఈ అవార్డును అందజేస్తారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఏ నోటును కొత్త సిరీస్తో విడుదల చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 100 రూపాయల నోటుని. వివరాలు చూద్దాము. చెలామణిలోకి నూతన సిరీస్ 100 నోటు. త్వరలో నూతన సిరీస్ రూపాయలు 100 రూపాయల నోటును చెలామణిలోకి తీసుకురానున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్త సిరీస్ 100 నోటుపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారి సంతకము ఉండనుంది. నెక్స్ట్ వన్, కేంద్రం కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, విశాఖపట్నం. ఎక్కడ ఫ్రెండ్స్? విశాఖపట్నంలో. వివరాలు చూద్దాము. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టము 2014 ప్రకారము విశాఖపట్నంలో రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని ప్రకారము విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్కు దక్షిణ కోస్తా రైల్వే అని నామకరణం చేశామని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పొందుపరిచిన 8వ అంశం ప్రకారము ఈ రైల్వే జోన్ను ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని మహేష్ బ్యాంకుకు ఏ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్. వివరాలు చూద్దాము. టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ఇయర్ అవార్డు ఏపీలోని మహేష్ బ్యాంకుకు టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆ బ్యాంక్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అందుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 1 మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.